మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. మీరు మాట్లాడండి. ఈ రోజు చేసిన పాలన ప్రజాపాలన అని మా సమస్యను వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు మా సమస్యలు అందరూ వినడానికి మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ రాజకీయ నాయకులు కూడా ఈ రోజు బయటికి రాకుండా మా బాధలు వినకుండా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఏ ఎమ్మెల్యే కూడా బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండి మా బతుకులను రోడ్డు మీద వేసి వాళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్లలో లగ్జరీగా బ్రతుకుతూ వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటూ ప్రజలకు ఒక్కరికి కూడా సమాధానం ఇవ్వకుండా ఏ పొలిటీషియన్ వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న పొలిటీషియన్ ఎమ్మెల్యే ఏ ఒక్క మంత్రి కూడా బయటికి రాకుండా మా బాధల్ని వినకుండా ఎవరిని వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. ఈ రోజు వీళ్ళు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు మనకి వెనకాల సపోర్టింగ్ ఉంటే మాత్రం వాళ్ళేదో డబ్బులు ఇచ్చి పబ్లిక్ ని ముందుకు చేస్తున్నారు అని అది ఇది అని మీడియాలో వస్తున్న వార్తలు ఏమాత్రం వాస్తవం కాదండి. ఈ రోజు మా కడుపుల మీద కొట్టడం వల్ల మా కడుపుల బాధలు బయటికి చెప్పుకోవడానికి మేము రోడ్డెక్కితే మా బాధలు చూడలేక వస్తున్న వాళ్ళని ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అదే పొన్నం ప్రభాకర్ ఉండొచ్చు, మన బట్టి విక్రమార్క ఉండొచ్చు, బడవ వాళ్ళు వెనకాల ఉండి చిన్న వాళ్ళని ముందుకు తప్పుతున్నారు అన్నది అది అవాస్తవం. ఎవరో డబ్బులు ఇస్తారు అనడానికి ఇది మామూలు మా బాధ, మా కడుపులో ఉన్న బాధ మేము చెప్పుకోవడానికి వస్తున్నామే తప్ప ఎవరో వెనకాల డబ్బులు ఇస్తే ఎవరో రెచ్చగొడితే రావడానికి మాకేం కర్మ పట్టలేదు. ఈ రోజు బుద్ధి లేక పబ్లిక్ అందరూ మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి ప్రతి ఒక్క బతుకులు తీసుకొచ్చి నది రోడ్డు మీద పెట్టేశారు. ఆడపిల్లలను చూడకుండా మగవాళ్ళని చూడకుండా ఆఫీస్ లో వదులుకొని చిన్న పిల్లల్ని అని చూడకుండా ఈ రోజు తీసుకొచ్చి బయట పడేసినాం. ఇది ఎవరు తప్పు? ఏ గవర్నమెంట్ తప్పు? ఈ రోజు ఇలాంటి పలుకుమాలను పాలన చేసేది కాకుండా మళ్ళీ వెనకాల ఎవరో అన్ని నడిపిస్తున్నారు, వెనకాల బడబాబులన్నీ నడిపిస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇన్ని రోజుల నుంచి రూపాయి పోగేసి కట్టుకుంటున్న ఇల్లులను ఈ రోజు కూల్చేస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం? గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? డబ్బులు ఏమైనా ఇచ్చిందా? మాకు ప్లేసెస్ ఏమైనా ఇచ్చిందా? ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసాం? ఈ రోజు బఫర్ జోన్ అని ఎఫ్టీఆర్ అని అన్ని రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్ ఇంతకుముందు లేకుండా ఆ రూల్స్ పబ్లిక్ కొనేటప్పుడు కదా ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తున్నారు కదా ఇది ఎఫ్టీఎల్ లో ఉంది అన్నా, ఇది బఫర్ జోన్ లో ఉంది అన్నా, మేము రిజిస్ట్రేషన్ చేయము అని అంటే అదేటప్పుడు మేము ఈ రోజు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళం, లేదంటే వేరే దగ్గర వెళ్ళి కొనుక్కునే వాళ్ళము. అదేటప్పుడు ఈ రోజు మాకు రొటేషన్ రాకపోతున్నారా? రూపాయి ప్రతి ఒక్కరు నేను ఒక్కదాన్ని కాదు, ఈ రోజు రోడ్డు మీద ఉన్న ఈ ప్రతి ఒక్కరు కాదు, ఇది నా ఒక్కదాన్ని కాదు, వెనకలో ఉండి ఎవరు నడిపిస్తున్నది కాదు. తెలివి ఉంటూ మాట్లాడింది కొంచెం ఏ విధంగా అయినా సరే నన్ను ఏం చేసినా పర్వాలేదు, అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నా. మా హస్బెండ్స్ ఒక్కరు సరిగ్గా తింటలేదు, నిద్ర లేదు, ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఏమైనా అయితే మీరు గ్యారంటీ ఇస్తారా? మీ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు మేము తెలివి ఉంటే పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ నిర్ణయం తీసుకోవాలి, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవరినైతే తీసుకున్నారు డెసిషన్? ఎఫ్టీఆర్ బఫర్ అని ఇప్పుడు అన్నీ డబ్బులు పెట్టి మేము కొన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పాల్సిన పని లేకుండా ఈ రోజు ఎందుకు వచ్చింది? మేము ఇంచుమించు 7 years అవుతుంది సార్ మేము కానీ అది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన అది అనేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కాంగ్రెస్ పాలన 1995 నుంచి ఉందని మా దగ్గర రికార్డు. అప్పుడున్న పాలన ఎవరిదండి? మనం అందరూ కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకుంటే ఈ రోజు ఉన్న ప్రతి ఒక్క ఓల్డేజ్ వాళ్ళను చిన్న పిల్లల్ని నిన్న నేను హైదరాబాద్ దగ్గర ధర్నా చేశాను సార్. అక్కడ చిన్న పిల్లలు స్కూల్ సండే అవడం వల్ల చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచలేని సిచ్యువేషన్ పెట్టుకొని ప్రతి ఒక్క జెంట్స్ లేడీ పిల్లల్ని తీసుకొని రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇలాంటి తెలంగాణ కోసమే మనం ఆ రోజు ఫైట్ చేసింది. నేను కూడా ఒకప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసిందానే. నేను ఆ రోజు మనందరము కలిసి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు ఇలాంటి దరిద్రపు పరిస్థితి వస్తుందని అయితే అనుకోలేదు. మంత్రులు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, తెలివి ఉంటే పబ్లిక్ లకు వచ్చి పబ్లిక్ ఒపీనియన్ చూసుకొని వచ్చి మాట్లాడండి. మా వెనకాల ఎవరో ఉండి డబ్బులు ఇస్తే కడుపులు మంట బయటికి రాదు. యాక్టింగ్ లాగానే ఉంటుంది కానీ గుండెలో ఉండే కాదు, గుండెల నుంచి బయటికి వస్తే తప్ప డబ్బులు ఇస్తే యాక్టింగ్ చేసేసారు. యాక్టర్స్ కాదు ఇక్కడ ఉన్నది, మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు మాత్రమే. పైసలు ఇస్తే డ్రామా చేయడానికి యాక్టర్స్ కాదు పబ్లిక్. వాళ్ళ కడుపులో బాధని వాళ్ళ ఉన్న పరిస్థితులు చెప్పుకోవడానికి రోడ్డుకి ఈ రోజు తప్ప నువ్వు చేసిన కర్మతో నియమించదు రోడ్డులకి. మా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తే మేము రాము. మా కడుపులు మంది మా బాధలు చెప్పుకోవడానికి మేము రోడ్లెక్కినాము. ఇప్పటికీ కూడా ఇది మార్చుకోకుండా రంగనాథం అంటున్నారు సార్. పట్ట పొలాల దగ్గరికి మేము వెళ్ళట్లేదు, ల్యాండ్ పేపర్స్ దగ్గరికి మేము వెళ్ళట్లేదు అంటున్నారు. అలాంటప్పుడు మార్కింగ్ ఎందుకు ఇస్తారు సార్? వస్తున్నారు మార్కింగ్ ఇచ్చిందా?
ఇచ్చారండి. అపార్ట్మెంట్ కాదండి మాది, చిన్న రైతు ఇల్లు సార్ మాది. మాది ఎక్కడో నాగర్కుర్లలో ఉండే వాళ్ళము వచ్చి 30 years మా హస్బెండ్ వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే గంటలు మోసి లారీలు నడుపుకుంటూ అన్ని చేసుకుంటూ మా కష్టాలు మేము పడుకుంటూ రూపాయి దాచిపెట్టుకొని ఈ రోజు చిన్న ఇల్లు సార్ మాది. నేను చూపిస్తాను కూడా మీ దగ్గర అన్ని ఏడీస్ బిల్డింగ్ లేదు సార్ మాది, చిన్న ఇల్లు అని అసలు చూడండి. అక్రమ స్థలం అయితే కొనుక్కొచ్చాను నేను దగ్గర నుండి కూడా ఓటిస్తా. అక్రమ స్థలం కాదు, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నా దగ్గర కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఉండడం వల్లని వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తున్నారు తప్ప ఎవరు ఆక్రమించుకునే స్థలాలు ఉన్న వాళ్ళైతే బయటికి రారు. ప్రతి ఒక్కరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రోడ్డెక్కి ఇంత ధైర్యం లేడానికి ఎందుకు రోడ్డెక్కుతారండి? ప్రతి ఒక్కరు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నీ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసిందా? నీకేమైనా జాగా ఉందా? ఏ విధంగా వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు రోడ్డుకి వీళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వెనకాలని నడిపిస్తున్నారు. అందుకని మాట్లాడటం కదా ఆఫీసులో కూర్చొని మీరు మీ ఎమ్మెల్యే ఎటున్నారు, మీ మంత్రి ఎటున్నారు, సీఎం ఎటున్నారు, బయటకు రావట్లేదు. ఎటున్నారు పబ్లిక్ రోడ్డెక్కుతుంది, మాట్లాడాల్సింది పబ్లిక్ బాగా చేయాల్సింది. సీఎం పదవిలో ఉండి పబ్లిక్ కోసం పనిచేస్తున్నాడు, కోసం పనిచేస్తున్నాడు. ఈ రోజు పబ్లిక్ లో ఉండే మనుషులు ఎస్ఎంఎస్ మాట్లాడుతున్నారు కదా, వెనకాల ఎవరో నడిపిస్తున్నారు, డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు అని టీవీలో అనవసరం రాదు. బుద్ధి ఉంటే వచ్చి పబ్లిక్ లో మాట్లాడండి. అసలైన పొలిటీషియన్ ప్రజల పక్షంగా మాట్లాడే పొలిటీషియన్ అయితే పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడండి. మా ఆయన నిద్ర పోవట్లేదు సార్, 4 days నుంచి థర్స్డే వచ్చి మార్కెట్ వచ్చాము. సునీత మనం వెళ్ళిపోదాం, రొమిటైన్ తీసుకుని షిఫ్ట్ అయిపోదాం. ఏమైతే వస్తారో తెలియదు, ఏమైతే వచ్చి కొనగొడతారో తెలియదు అని టెన్షన్ తీసుకుంటుంటే నేను ఒకప్పుడు అమ్ముతా అన్న ప్లేస్ నేను ఆపడం వల్ల ఈయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అని ఈరోజు అడ్వైస్ వస్తుంది. నా భర్తకి జాబ్ ఇస్తారా? డబల్ బెడ్రూమ్ ఉంటుంది సార్. ఈ రోజు 60 లక్షల ప్రాపర్టీ మనము 60 లక్షల ప్రాపర్టీ తీసుకోవాలి. ఆ రోజు ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? తర్వాత విషయం, మా పిల్లలు స్కూల్ అయితే వెళ్ళించుకోవాలి, మేము మా హస్బెండ్స్ వర్క్ ఎక్కడ చేసుకోవాలి, మేము ఏం పని చేసుకుంటుంది కానీ ఎన్ని బతుకుతుంది. ఈ రోజు డబల్ బెడ్రూమ్ అలా చేసినామని ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు కదా. మరి అందరికి ఏం చూపించవచ్చు, అందరికి ఏం వర్క్ చూపిస్తారో చూపించండి. లేని వాళ్ళకి ఇవ్వండి. రోడ్డు మీద ఉండి ఇల్లు లేక తిండి లేక అందరూ చాలా మంది ఉన్నారు. కానీ మాకంతా మేము కష్టపడుకొని ఎవరి మీద ఆధారపడకుండా రూపాయి జమ వేసుకొని ఇల్లు కట్టుకున్నాం. మా ఇంట్లో జోలికి వస్తే మాత్రం నోడుకోండి. మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఏదేమైనా సరే మా ఇంట్లో జోలికి రావద్దు. వస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటది. మీరు కూడా మా వెనకాల ఉండాలి, మేము కూడా మీ ముందు ఉంటాము. మీరు మాకు సపోర్టింగ్ చేయండి. ఇది మాత్రం ఇప్పుడు టెంపరీ సొల్యూషన్ కాదు సార్, పర్మనెంట్ సార్ రావాలి. దీనికి పర్మనెంట్ ఆర్డర్ రావాలి. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఉండాలి సార్. ఒక ఆర్డర్ రావాలి మనకి. సుప్రీంకోర్టు నుంచి వస్తుందా, హైకోర్టు నుంచి వస్తుందా మనకు తెలియదు. కానీ ప్రతి క్షణం ఓపిడిని చేతిలో పట్టుకొని బ్రతకాల్సి వచ్చిన పరిస్థితి సార్. అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి వస్తున్నాం మేమందరము. ప్రతి ఒక్కరు దగ్గర నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే కదా సార్. బాగా అర్థమైంది. పేరుంది అటు కూర్చోండి. विशद आप सामने आइए है కొంచెం మీటర్ రండి, కొంచెం లోపల వాళ్ళు అటు చదివని आप हिंदी में बोलिए या तो इंग्लिश में बोलिए, आपकी मैडम हिंदी में बोलिए. सर नमस्कार, मैं